ఈరోజు టిఫిన్ రెసిపీ తప్పిలేంటి ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. మిక్సీలోకి 10 నుంచి 12 మిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఎర్రగడ్డ 4 పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ప్లేట్లో బియ్యపిండి పెట్టుకున్నాను. మిక్సీలో కట్ చేసిన ఎర్రగడ్డ ఉంది కదా, దాన్ని కూడా ఒక్కసారి ఒక రౌండ్ అలా తిప్పేసి పెట్టుకున్నాను. మరీ నున్నగా చేసేయకూడదు, ఒక ముక్కలుగా ఉండాలి. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి 1/2 కేజీ బియ్యపిండి వేసుకున్నాను. కొంచెంగా జీలకర్ర, అలాగే పల్లీలు ఒక ముక్కలుగా మిక్సీ పట్టి అందులో వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఎర్రగడ్డ 3 అందులో వేసి బాగా చపాతీ పిండి కలిపిన విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ముద్దగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మరీ వాటరీగా ఉంటే బాగుండదండి, కాబట్టి చూసి కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. దీన్ని స్నాక్ ఐటమ్గా కూడా తినచ్చు, లేదా మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. కొన్ని చోట్ల దీన్ని శరవపిండి అని కూడా అంటారు. స్టవ్ వెలిగించి ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి చాలు ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కవర్కి ఆయిల్ పూసుకొని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ తట్టి మధ్యలో హోల్ పెట్టుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇందులోకి 3 సరిపోతాయి కాబట్టి నేను 3 వేసుకుంటున్నాను. దాని మీద ప్లేట్ మూసిపెట్టి అందులోకి 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పైన వాటర్ ఉంది కదా, అవి బాగా హీట్ ఎక్కాలి. అదే మనకు గుర్తు. చూసారు కదా, మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. ఈ వాటరు బాగా పొగలు వచ్చి ఇదో చూడండి, ఈ విధంగా పొగలు వస్తాయి. ఆ టైంలో మనము పక్కకు తీసి ఒక సైడ్ ఉడికిపోయి ఉంటుంది, చూసుకోవాలి దాన్ని. చూసారా, కాలిపోయింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం రివర్స్ చేసుకొని మళ్ళీ రివర్స్లో కూడా కొద్దిసేపు కాల్చుకుందాము. ఇంకా ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ టైం మాత్రం ప్లేట్ పెడితే సరిపోతుంది. ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లో పేపర్ పెట్టుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని అంతా తీసేసేయడం కోసం ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని అందులో వేసుకోవాలి. తప్పిలేంటి రెడీ అయిపోయిందండి. దీన్ని మనము పెరుగు కాంబినేషన్తో తింటే హైలైట్గా ఉంటుంది. కారం కూడా వేసుకోవచ్చు సైడ్కి. చూశారు కదా, వేడి వేడి తప్పిలేంటు రెడీ అయిపోయింది. ఇది స్నాక్స్గా తినచ్చు, టిఫిన్గా కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.